హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈరోజు వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. నార్మల్గా ఫస్ట్ అయితే మనం లైనింగ్ కట్ చేసుకుంటాం కదా, లైనింగ్ పీస్ని తీసుకెళ్ళి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకుని కట్ చేసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్ అయితే నడుము లూజ్ని బట్టి నేనైతే తీసుకుంటాను కాబట్టి నడుము లూజ్ని బట్టి తీసుకుంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి. నేను ఎప్పుడు కూడా ప్రతి బ్లౌజు అదే నడుము లూజుతోనే తీసుకుంటాను. నడుము లూజ్ అయితే నాకు ఇక్కడ 8.5 ఇంచులు వచ్చింది. 9.5 ఇంచులకేమో డాట్స్ కోసం 10.5, 11.5 వరకు నేను నడుము లూజ్ అయితే పెట్టుకున్నానండి. హైట్ పొడవు బ్లౌజ్ పొడవు వచ్చేసి 15.5 వస్తే నేను 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 15.5కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 16.5. ఏ బ్లౌజ్కైనా సరే 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మెడ నడుము చూసుకుంటే మనకి మెడ అయితే వచ్చేస్తుంది. నాకైతే 5 వచ్చింది. 5.5 హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి కిందికి పైకి ఖర్చులకి. తర్వాత మెడ షోల్డర్ వచ్చేసి 5.5కి మార్కింగ్ చేసుకున్నాను. రౌండ్ నెక్ ఇచ్చేసాను. ఆమ్ డౌన్ కూడా మనం ఒకసారి కొలుచుకుందామండి. ఆది బ్లౌజ్ని బట్టి ఈ విధంగా కొలుచుకుంటే మనకు 6.5 అయితే వచ్చింది. నాకు 6.5కి మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా కొలుచుకుంటే చాలా ఈజీ అండి. బ్లౌజ్ ఒక్క రాత్రిలో అయితే మీరు నేర్చేసుకోగలరు. ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసేయండి. ఎండ్ వరకు చూడాలండి, స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఈ విధంగా కొలిచేసుకుందాం. ఇక్కడికైతే వచ్చింది నాకు చెస్ట్ లూజ్. ఒక హాఫ్ ఇంచ్ నాకు 11.5 పెట్టుకున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ 12 ఇంచులు పెట్టుకుంటే చెస్ట్ లూజ్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా పెట్టేసి మార్కింగ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుందామండి. లైనింగ్ బ్లౌజ్ కూడా మనకి చాలా ఈజీ. లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలన్నా, లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలి కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మీకు ఏ వీడియో కావాలన్నా సరే నేను చేస్తాను. ఈ విధంగా కట్ చేసుకోవాలండి నీట్గా. ఇక్కడ ఆ పావించి ఇలా క్రాస్గా కట్ చేసుకున్నామంటే మనకు భుజాలు జారకుండా అయితే ఉంటాయి. ఇక్కడ మిగిలిన క్లాత్ని అయితే నేను హుక్స్ పట్టికి, కాజా పట్టికి ఉపయోగిస్తానండి, వేస్ట్ చేయకుండా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకుందాము. ఈ విధంగా మన వైపుకి ఫోల్డింగ్ కాకుండా ఓపెన్స్ మన వైపుకి వేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. మన బ్యాక్ పార్ట్ని తీసుకుని ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. వేసుకుని ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలా అయితే మార్కింగ్ అయితే చేసుకుందాము. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని స్కేల్తో స్కేల్ అనేది యూజ్ చేస్తే నీట్గా ఉంటుందండి. మనకి ఎక్కడ వంకరలు రాకుండా ఉంటుంది. బిగినర్స్ ఎవరైనా సరే ముందు స్కేల్ తీసుకుని స్కేల్తో డ్రా అయితే చేయండి. నెక్ మార్కింగ్ చేసుకుని అయితే 6.5కి మార్కింగ్ చేశాను. 4 హుక్స్ల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత షేప్ దగ్గర పట్టుకుని ఖర్చు దగ్గర పట్టుకుని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుందాం. హాఫ్ ఇంచ్ ఏమో ఖర్చుకు తీసుకున్నాను. 2.5 ఇంచులకు ఒక మార్కింగ్, 3 ఇంచుల డాట్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ విధంగా ఆ చివరన ఒక బటన్ వేలు పెట్టుకుని అంత హైట్ తీసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా లోతు కూడా తీసేసుకున్నాను హాఫ్ ఇంచ్. ఆ చివరన ఖర్చుల దగ్గర అయితే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నామంటే మనం హుక్స్ పట్టికి, గాజా పట్టికి గ్యాప్ రాకుండా ఉండడం కోసం అలా క్రాస్గా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను కట్ చేస్తున్న చోట ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఆ విధంగా కట్ చేసుకుందాం. నీట్గా రౌండ్ షేప్ అయితే తీసుకుని ఇక్కడ కూడా పావించులా క్రాస్ కట్ చేసుకున్నట్టు భుజాలు జారకుండా ఉంటాయి. టక్స్ ఇచ్చుకుందాం. డాట్ కోసం పెట్టుకున్న గుర్తుల దగ్గర టక్స్ ఇచ్చుకుందాం. ఇక్కడేమో 3 భాగాలుగా చేసుకుని చివరిన ఒక టక్స్. ఇక్కడ రౌండ్ తిరిగే చోట, చంక దగ్గర రౌండ్ తిరిగే చోట ఒక టక్ ఇచ్చుకున్నాం అంటే 3 డాట్స్కి మనకి టక్స్ అట్లా ర్యాండమ్గా కాకుండా అలా గుర్తుండిపోతాయి. ఇప్పుడు నడుము పట్టి కూడా కట్ చేసుకుందామండి. నడుము మనం 11.5 తీసుకున్నాం కాబట్టి 11.5 ఇంచులు నడుము పట్టి తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నడుము పట్టి తీసేసుకున్నాను. మెడ ముక్కలు తీసేసుకుంటాను. ఈ విధంగా క్రాస్గా మెడ ముక్కలు కూడా తీసేసుకున్నాను. క్రాస్ పట్టి కూడా తీసేసుకుందాం. క్రాస్ బెల్ట్ ఎవరికైనా సరే ఫ్రెండ్స్ 3.5 ఇంచుల హైటు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 3.30 ఇంచులు పెట్టుకున్నాను. ఈ చివరన 3 ఇంచులు పెట్టుకుని ఈ విధంగా తీసుకుంటున్నాను. మిడిల్లో మాత్రం 3.30 ఇంచులు పెట్టుకుని 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నట్టు మనకు డౌన్ అయితే సరిపోతుంది. ఈ విధంగా క్రాస్ పీస్ని మెడ కోసం కట్ చేసుకుంటున్నాను. క్రాస్ పీసులు కట్ చేసుకుందాం. మెడ కోసం ఇలా క్రాస్ పీసులు కట్ చేసుకుందాం. ఎస్ ఈ విధంగా క్రాస్ పీసులు అయితే కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ విడ్త్తో కట్ చేసుకుంటే సరిపోతుందండి మెడ కోసం. తర్వాత హ్యాండ్స్ ఏ విధంగా తీసుకోవాలో కూడా చూపిస్తాను. హ్యాండ్స్ కోసం మనం వేరే క్లాత్ యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే
వాళ్ళు 2 పీసెస్ కింద ఇచ్చారు కాబట్టి ఈ విధంగా నేను హ్యాండ్స్ ఇందులో తీసుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ విధంగా కొలుచుకోవాలి. ఒక్కసారి మొత్తం అంతా కొలుచుకున్న తర్వాత మనకి ఎంత వచ్చిందో చూసుకుని అందులో 1 ఇంచ్ తగ్గించుకుని మనం మార్కింగ్ అయితే చేసుకుందాం. నాకైతే 11.5 వచ్చిందండి. నేనైతే 10.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. చూసారా, అదిగో. తర్వాత హైట్, బ్లౌజు హ్యాండ్ పొడవు కూడా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకుంటే నాకు 9 వచ్చింది. నేను 1 ఇంచ్ యాడ్ చేసుకుని, లైనింగ్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ యాడ్ చేసుకుని 10 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. 2 ఇంచులకు ఒక మార్కింగ్, 3.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుని ఈ విధంగా స్కేల్తో డ్రా చేసుకుందాం. డ్రా చేసుకునే విధంగా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకోవాలి, ఖర్చుల దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకుని ఈ విధంగా వేసుకుని ఫస్ట్ నేనైతే హ్యాండ్స్ తీసేసుకుంటానండి. అంచు ఉన్న సైడ్ హ్యాండ్స్ తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా హ్యాండ్స్ అయితే తీసుకుందాం. నీట్గా వేసేసుకుని లైనింగ్ మీద హ్యాండ్స్ తీసేసుకుని మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు క్రాస్ పట్టి తీసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ ఈ విధంగా వేసేసుకుని బ్యాక్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అయితే ఉంచుకోండి. ఎందుకంటే మనం అటాచ్ చేసుకున్నప్పుడు మనకి తర్వాత మళ్ళీ అటాచ్ చేసుకున్నాక కట్ చేసుకోవచ్చు, కానీ సరిపోకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా అయితే వేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా క్రాస్గానే వేసుకోవాలండి. క్రాస్గా వేసుకుంటేనే నీట్ ఫినిషింగ్తో ఫ్రంట్ పార్ట్ అనేది మనకి మంచిగా కుదురుతుంది. ఈ విధంగా క్రాస్గా వేసుకొని కట్ చేసేసుకుందాం. క్రాస్ పట్టి కూడా తీసేసుకుంటే మనకి ఫినిష్ అయిపోయినట్టే బ్లౌజు, లైనింగ్ బ్లౌజు. స్టిచ్చింగ్ వీడియో కావాలంటే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కనుక కామెంట్ చేసేయండి. స్టిచ్చింగ్ వీడియో కూడా నేను మీకు కోసం పెడతాను, మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. ఈ విధంగా మనకు అన్నీ వచ్చేసి మిక్స్ పట్టి, కాజా పట్టీకి అయితే అవసరం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ కాజా పట్టీకి తీసుకుంటున్నానండి. ఈ విధంగా అంతేనండి, ఈజీగా సింపుల్గా మనకి లైనింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేసేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.